పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 సజీవ దహనమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు బలంగా ఢీకొట్టడంతో 2 క్యాబిన్లు కూడా నుజ్జునుజ్జయ్యాయి. అదేవిధంగా ఈ 2 లారీలు ఢీకొన్న నేపథ్యంలో ఆ క్యాబిన్లు నుజ్జునుజ్జవడమే కాకుండా మంటలు చెలరేగడంతో ఆ 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే 2 లారీలు కూడా పూర్తిగా మంటలో చిక్కుకొని ఉన్నాయి. ఈ 2 లారీలు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల్లో ఒక లారీ ఏమో ఒంగోలు నుంచి ఈ మార్గం గుంటూరు వైపుగా వెళ్తున్న ఒక లారీ రహదారిపై ఉన్న ఒక లారీని ఢీకొనే క్రమంలో అది అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని లారీని బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చూసుకున్నట్లయితే ఆ లారీలో ఉన్నటువంటి ఆ టైంలో డ్రైవర్లు అదేవిధంగా క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో క్యాబిన్లు అంతా కూడా నుజ్జు అయిపోయి బలంగా దగ్గరికి వరుసపోయినాయి. అదేవిధంగా ఒక లారీలో బండరాళ్ళు ఉన్నాయి, మరో లారీలో పేపర్ లోడ్ ఉంది. దీంతో ఒక్కసారిగా ఏమైందంటే ఆ 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో క్యాబిన్లు బాగా దగ్గరగా ఒత్తుకొని పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ చెలరేగడంతో క్యాబిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంటలలో చిక్కుకొని సజీవ దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్యాబిన్లో డ్రైవర్తో పాటు క్లీనర్లు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ప్రయాణికులు ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే లారీలు 2 కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దగ్ధమైన పరిస్థితి ఉండడంతో ఎవరు అసలు మొత్తం ఎంతమంది ఉన్నారనే పరిస్థితి ప్రాథమికంగా తెలియట్లేదు. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమిక సమాచారం మొత్తం అది ఒక డ్రైవరు క్లీనరు అదేవిధంగా మరో లారీలో మరో డ్రైవర్ క్లీనర్ 4 ఉండొచ్చు అన్న ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం చూసినట్టయితే ఏదైతే ఒంగోలు వైపు నుంచి బండరాలతో మచిలీపట్నం వైపు వెళ్తున్న లారీ ఉందో అది బోయపాలెం దగ్గరికి వచ్చేసరికి ముందు ఒక లారీ బ్రేక్ డౌన్ అయిపోవడం జరిగింది. అది అతి వేగంతో వస్తున్న ఇలా వెనకున్న లారీ ఆ బ్రేక్ డౌన్ అయిన లారీని దగ్గరికి వచ్చాక చూడటంతో ఒక్కసారిగా బలంగా ఢీకొట్టే ప్రమాదం ఉండడంతో తప్పించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగానే అది డివైడర్ని ఢీకొట్టి పక్కకు రావడం జరిగింది. ఆ పక్కకు వచ్చే క్రమంలో ఎదురుగా గుంటూరు నుంచి చిలకలూరుపేటపై వెళ్తున్న మరొక పేపర్ లోడ్తో వెళ్తున్న వాహనాన్ని ఈ లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు అయితే పూర్తి స్థాయిలో దాదాపు అదుపులో తెచ్చారు. అయితే ఇదంతా పేపర్ లోడ్తో ఉండటంతో ఈ మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపురంలో దాదాపు 2-3 గంటలుగా శ్రమిస్తున్నప్పటికీ కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక లారీలో బండరాళ్ళు ఉండడంతో నాపరాలు ఉండడంతో ఆ లోడ్ అంతా కూడా లారీ ముందుకు రావడంతో ఈ ప్రమాద తీవ్రత మరి ఎక్కువగా ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది అటు పల్నాడు జిల్లాకి ఇటు గుంటూరు జిల్లా రెండింటికి మధ్యలో అంటే సరిహద్దు కావడంతో ఈ పరిధి పల్నాడు జిల్లా కింద కాకుండా గుంటూరు జిల్లా కింద వస్తుందని చెప్పేసి పచ్చిపాడు పోలీసులు అదేవిధంగా ఈ ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇప్పటికే ఘటనా స్థలంలోనే ఉండి సహాయ చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా భావిస్తున్నారు. అదేవిధంగా ముందు వెళ్తున్న లారీ కూడా బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే ఈ లారీలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే గుర్తించలేదు. ఎందుకంటే బాడీలు 2 కూడా అంటే లారీ బాడీలు 2 కూడా నుజ్జు అయిపోయి క్యాబిన్ మొత్తం కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైన పరిస్థితి. అయితే అసలు పూర్తిగా లోపల ఉన్న వాళ్ళంతా కూడా సజీవమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో లోపల 2 ఉన్నారా లేదా 4 ఉన్నారా అన్నది అయితే ఇంకా పోలీసులు అయితే నిర్ధారణ రాలేని పరిస్థితి. ఇప్పటికే ఈ సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు ఆ 2 లారీని విడదీసి అందులో ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ మృతదేహాలన్నీ కూడా పూర్తిగా మంటలకి పూర్తిగా దగ్ధమై బూడిదైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇది జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే బోయపాలెం వద్ద ఉన్న 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి ఆ సర్వీస్ రోడ్ల ద్వారా అయితే ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రస్తుతానికి అయితే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రధానంగా రహదారి మధ్యలో జరగడంతో అదేవిధంగా మంటలు చెలరేగి ఉండటం దీనివల్ల మళ్ళీ వాహనాలు ఈ మార్కెట్లో పంపిస్తే లేనిపోని ప్రమాదాలుగా తావిచ్చినట్టు అవుతుందని చెప్పి ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే ప్రధాన రహదారి మీద అయితే ట్రాఫిక్ నిలిపివేశారు. అదేవిధంగా సర్వీస్ రోడ్ల నుంచి అయితే
ఈ వాహనాలు పంపిస్తున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అయితే అంటే రాకపోకలకి అయితే ఎలాంటి అంతరాయం లేదు, కానీ కొంత నిదానంగా అంటే సర్వీస్ రోడ్లో వెళ్ళడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఆర్టీసీ బస్సుదారులు అయితే కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే రాకపోకలు అయితే ఎక్కడా నిలిచిపోలేదు, దాన్ని అయితే పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు మరోవైపు ఈ సహాయ చర్యలను కూడా వేగవంతం చేశారు. దాదాపు ఇప్పటికే 2 లారీలను కూడా గుద్దుకొని లుద్దులుపైన లారీలను అయితే విడదీయడం జరిగింది. విడదీసి అందులో ఉన్న డెడ్ బాడీలను బయట తీసేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ మంటలు అయితే ఇంకా పూర్తిస్థాయిలో అదుపులో రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక లారీలో పేపర్ లోడ్ ఉండడంతో ఆ పేపర్లన్నీ కూడా తగలబడుతున్న పరిస్థితి. అందువల్ల మంటలు కొంత అదుపులో రాని పరిస్థితి. అయితే ఇప్పటికే అటు గుంటూరు జిల్లా నుంచి అదేవిధంగా పల్నాడు జిల్లా నుంచి కూడా ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటికే ఇక్కడ ఉదయం నుంచే మంటలు ఆర్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మరి చూసినట్టయితే అటు అందరూ కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, అగ్ని ప్రమాదం అదే ఈ రోడ్డు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఏంటి ఆ వివరాలు? ఆర్ఎఫ్ సార్ ఉన్నారు. చెప్పండి సార్, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏంటి ఆ వివరాలు? మార్నింగ్ 5:45కి కాల్ వచ్చింది. ఇక్కడ చిలుకలూరుపేట బైపాల్ ఉంది. 2 లారీలు యాక్సిడెంట్ అయిన తర్వాత క్యాబిన్ ఫైర్ అయింది. క్యాబిన్ ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్ చిలుకలూరుపేట వెహికల్ టర్న్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా గుంటూరు 1 నుంచి కూడా వాటర్ బౌజర్ ఒకటి తెప్పించడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ అయితే కంట్రోల్ చేశారు. ఈ క్యాబిన్ ఇంపాక్ట్ వల్ల, ఈ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఈ క్యాబిన్లో ఇరుక్కుపోవడం వల్ల 3 వరకు గాయాలు. ఇంకా క్యాబిన్లో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా? ఎన్ని మృతదేహాలు గుర్తించారు, ఏంటి? క్యాబిన్ ఇంపాక్ట్ బాగా అయింది. 2 క్యాబిన్ లారీల ఇంపాక్ట్ వల్ల ఈ ఒక లారీలో 2 మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేసారు, ఇంకా అదుపులోకి రావాల్సిందా? చూడాలి, కంప్లీట్ ఆపరేషన్ కంప్లీట్ అంటే అయితే ఉదయం 5:45 తమ సమాచారం వచ్చిందని వచ్చిన వెంటనే కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్టయితే జాతీయ రహదారి కావడంతో ఆ ప్రయాణికులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అయితే తగు చర్యలు చేపట్టారు. అయితే 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదంలో దాదాపు 4 చనిపోయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడానికి అయితే ఆ క్యాబిన్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే నుజ్జునుజ్జైన పరిస్థితి ఉండటం, అదేవిధంగా దహనమైన పరిస్థితి ఉండడం నేపథ్యంలో వాళ్ళకి పూర్తి సమాచారం అయితే అందట్లేదు. అదేవిధంగా ఈ లారీలు ఎవరివి, వాళ్ళ యజమానులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. సంబంధిత యజమానులకు కూడా సమాచారం ఇచ్చేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.